యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్దిగా కోట చీరలతో, కాటన్ చీరలతో, రకరకాల కోట చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మా. ఇది కూడా కొన్ని సిల్క్ కోట, కాటన్ కోట, రాజస్థాన్ కోట, ప్యూర్ జరీ కోట, అబ్బాయి ఎన్ని కోటాలో. ఫస్ట్ మాత్రం కంచి కాటన్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్స్, ప్రైసీగా ఉంటాయి. పెద్ద బోర్డర్, కాఫీ కలర్కి మస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది. దీనిలో చాలా అంటే చాలా ఒక రేంజ్లో ఉంది. పళ్ళు అంటే ఇవి నేను కట్టుకుంటున్నాను, ఇవి నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎవరైనా నాలాగా కాటన్ చీరలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అనుమానించకుండా తీసేసుకోవచ్చు. కానీ కాటన్ చీర ఇంత ప్రైస్ అనద్దు, అవి అంతే ప్రైస్. మనం వీవర్స్కి ఇస్తున్నాం అన్నమాట. వాళ్ళు కష్టపడి చేసినందుకు లెక్క పెట్టలేమన్నమాట. ఆ పనికి మనం ప్రైస్ ఇవ్వలేము. మధ్యలో వాళ్ళు తీసుకుంటారా, ఇవన్నీ సెకండరీ థింగ్స్. హ్యాండ్ వీవింగ్ కాబట్టి వీటికి ప్రైసీగానే మనం పే చేయాల్సి వస్తూ ఉంటుంది. చీరంతా పైన కింద గ్యాప్ బోర్డర్స్తో, మస్టర్డ్ కలర్తో ఒక రేంజ్లో ఉన్నాయి. ఈ చీర ఎవరికైనా నచ్చితే థ్రెడ్ బోర్డర్స్ అండి, అది కూడా జరీ యూజ్ చేయలేదు, థ్రెడ్డే యూజ్ చేశారు. వీటికి జనరల్గానే మనకి ఇందులోనే కట్ చేసుకోవాల్సి వస్తుంది. బ్లౌజ్ చూసారా, ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ బోర్డర్స్తో వచ్చింది బ్లౌజ్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇప్పుడు అన్నీ కంచి కాటన్సే చూపిస్తున్నాను. ఇది మాత్రం గోల్డ్ జరీ అండి. ఇది విత్ బ్లౌజ్, కాఫీ కలర్కి గ్రీన్ బోర్డర్స్. ఇది కూడా గ్యాప్ బోర్డర్స్, కానీ ఇవి హ్యాండ్లూమ్ కాదు, పవర్ లూమ్స్. మీకు తక్కువ ప్రైస్గానే వస్తాయి, అందుకనే. ఇదిగో చాలా కంచిపట్టు చీర కాంబినేషన్ అండి, అంతే. ఇంకా చూడ్డానికి కూడా నో చెప్పడానికి కూడా ఏం లేదు. పెట్టుకుని కొనుక్కోవాలనుకుంటున్నామో కొనేసుకోవడం అంతే. ఇంకా ప్రైస్ ఎక్కువ తక్కువలన్నీ రాధం దగ్గర రీజనబుల్ అని తెలుసు కాబట్టి అందరికీ ఆలోచించక్కర్లేదు. సో ఇదొక చీర విత్ బ్లౌజ్. ఇంకొక చీర, ఇది కూడా కంచి కాటనేనండి. గంధం కలర్కి రాణి కలరు, ఇది కూడా విత్ బ్లౌజ్. వైలెట్ కలర్ థ్రెడ్ బోర్డర్స్తో, రాణి కలరు చాలా బాగుంది. ఇది కూడా పళ్ళు అంతా ఇలా బుటీస్తో వచ్చిందండి. చీర అంతా ఇలా వస్తుంది. బ్లౌజు రన్నింగ్ కట్ చేసుకోవాలి. సారీ అంతా ఇలా వస్తుంది. కలనేత అండి, గంధం కలర్లో ఎలా వచ్చిందంటే లెమన్ ఎల్లో, మెరూన్ కలర్ మిక్స్ చేసినట్టున్నారు. సో మనకు ఒకవైపు థ్రెడ్సే తెలుస్తాయి కదా. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కంచి కాటన్స్. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. నేను ఇష్టంగా కట్టుకుంటున్నాను, అందుకే నేను కూడా తెప్పిస్తున్నాను ఎక్కువగా. ఇది జరీ కోటాస్ అండి, మొక్కలన్నీ పక్కకు వచ్చేసినాయి. జరీ కోటా సారీస్. ఇది పింక్ అండి, పింక్కి వైలెట్ కలర్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇక్కడ చూసారా, మీనాకారి వర్క్ అంటారు కదా, థ్రెడ్స్ యూజ్ చేస్తారు కదా, దీనివల్ల మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇక్కడ రకరకాల థ్రెడ్స్ అన్ని యూజ్ చేసి బోర్డర్ అంతా వచ్చింది. ఇది మనకి ఇలా కాకుండా ఒట్టి జరీ, గోల్డ్ జరీ ఎక్కువ ఇచ్చేస్తే కొంచెం తక్కువ వస్తుంది. అలా అని తక్కువకి వచ్చేది ఎక్కడో చిన్న ఇలా ఇచ్చేసి అక్కడక్కడ బుట్టీస్ పెడితే తక్కువకి వస్తుంది. 12,000 15,000 అలాగా వస్తాయి. ఇవి మాత్రం కొంచెం ప్రైసీగానే వస్తాయండి మనకి. దీనికి బోర్డర్స్లో ఇచ్చింది ఎలా అంటే పూతరేకలతో పోల్చొచ్చేమో దీన్ని అనిపించిందండి, అంత తేలిగ్గా ఉంది. ప్యూర్ కాటన్ మిక్సింగ్ సిల్క్ ఖచ్చితంగా 1% 10% అంటున్నారు కదా. సో 90+110 అన్నారు. పళ్ళు అంతే ఇలా వచ్చిందండి, ప్యూర్ జరీలండి ఇవన్నీ. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. జరీకోట రాధమ్మకి ఇష్టం అని తెచ్చేస్తుంది అన్నమాట. మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లాగా జరీకోటాలకి ఇలా వస్తాయని మన ఛానల్ ఇష్టపడే ఆవిడే చెప్పారు నాకు, అందుకని ఈ మధ్య వెతుక్కోవడం మొదలు పెట్టాను. సో ఇది కూడా మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లాగే. ఎందుకనో అది తెలివితేటలు రాధమ్మకి. ఇదిగో అండి, ఇదొక చీర నలిగిపోతుందని జాతిగా పెట్టుకుంటున్నా. జరీకోటలోనే దాని బ్లౌజ్ ఇది. ఇంకొకటి ఉండాలి కదా, ఏదది ఇక్కడ ఉందా, ఇదిగో అండి
సిమెంట్ కలర్కి రామనీలం కాంబినేషన్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సిమెంట్ కలర్ కూడా ఇవి అట్రాక్టివ్గానే కనిపిస్తున్నాయి. ఏంటి ఇవన్నీ ట్యాగ్స్ కట్టారు? CMAUS ఏదో రాశారులే. మనం ఇవన్నీ చిరిగిపోతాయి ఈ తాళ్ళు అడ్డొస్తాయి. ఇది నెమలి కంఠం కలర్ అనొచ్చండి. బ్లూ పికాక్ బ్లూ అనొచ్చు, లేదంటే సల్ఫర్ బ్లూ అనొచ్చు. దానికి కొంగల్ని డిజైన్ చేశారు. అమ్మయ్య, చాలా రోజుల తర్వాత మన ఛానల్లోకి వచ్చినట్టు నన్ను తిరిగేసి చూపిస్తున్నాయి. ఇప్పుడు కూడా తిరిగేసి వచ్చింది ఇది. ఎందుకమ్మా? ఇదిగో ఈ చీర పళ్ళు ఇలా వచ్చిందండి. చీర అంతా ఇలా వచ్చింది. కొంగలు ప్లస్ అక్కడక్కడ డిఫరెంట్గా వచ్చింది ఇది. దీనికి బ్లౌజ్ ఏమో ఇలా డిజైన్ చేశారు. ఇవన్నీ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్గా వస్తున్నట్టే తీసుకోవచ్చు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇది ఒక చీర. ఇంకా ఇది ఒక చీర. అసలు కోట ప్యూర్ కాటన్ అండి. ఇది అసలు జెర్రీ కోటలా కనిపిస్తున్నాయి అన్నమాట నాకు ఇవి. అందుకని టక్క తెప్పించేస్తున్నాను దొరికిన కలర్స్. ఇది మిర్చి రెడ్ అండి, పక్కగా మిర్చి రెడ్. పళ్ళు అంతా ఇలా లైన్స్ సేమ్ జెర్రీ కోటకు వచ్చినట్టే వచ్చినాయి. ఆ ప్రైస్ ఈ ప్రైస్ మీకు వేరియేషన్స్ తెలిసిపోతాయి ఇప్పుడు. ఇది ఎన్ని మడతలు వేస్తున్నానో కదా. ఇది చీర అంతా ఇలా వచ్చిందండి. పైన కింద సిమిలర్ బోర్డర్స్, సిల్వర్ కలర్ జెర్రీ. ఇది చాలా రీజనబుల్ ప్రైసెస్కి వచ్చినాయి మనకి. ఇవి హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ అన్నీ కలిపి వచ్చినాయి, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కూడా కొన్ని కుట్టించుకోవాలని డిసైడ్ అయిపోయాను. అందుకని ఎక్కువ తెప్పించేస్తున్నాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇందులో బ్లౌజెస్ విత్ బ్లౌజెసే వస్తాయండి. ఇంక ఇవి తక్కువ రేట్లో పడుతున్నాయి కదా, చాలా ఎక్కువ మంది అడిగారని మళ్ళీ తెప్పించడం జరిగింది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. పిస్తా గ్రీన్. ఇవి మిక్స్ డోరియా అంటున్నారు వీటిని. థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్లు అండి. చాలా అసలు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది కట్టుకుని ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకున్నా, లేదంటే మనం పింక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది పళ్ళు. శారీ మొత్తం ఇలా వచ్చింది వర్క్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర. ఇంకా ఇదొక చీర, దానిలోనే ఇంకొక కలరు. ఈ కలర్ లెమన్ ఎల్లో అనొచ్చు. లెమన్ ఎల్లోకి డార్క్ మ్యాంగో ఎల్లో అండ్ పింక్తో ప్లస్ వైట్ థ్రెడ్స్తో కూడా వర్క్ చేశారు. ఈ చీర కూడా చాలా బాగుంది. ఇవన్నీ రీజనబుల్ ప్రైసెస్లో వచ్చిన కోటా చీరలు అండి. ఇంకా ఇది ప్యూర్ కాటన్ కోటా అండి, ఎంబ్రాయిడరీ వర్క్. ఇది ఆనియన్ పింక్ కలరు. ఒక రేంజ్లో ఉంది వర్క్ అయితే. ఇంత వర్క్కి ఇంత తక్కువ ప్రైసెస్, అప్లిక్ వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అంటే చాలా బాగుంది. నేను కుట్టించేసుకోవచ్చు ఒకవేళ. ఇక్కడ మీతో పాటు నా సెలెక్షన్ నా సెలెక్షన్ కూడా అయిపోతుంది అనమాట. ఇగో మిగిలిపోయిన వాటితో పాటు కొన్ని నచ్చినవి కూడా కుట్టించేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది పళ్ళు అంతా ఇలా వచ్చింది, బ్లౌజ్ ఇలా వచ్చింది, శారీ మొత్తం ఇది పైన అంతా బుట్టీస్, థ్రెడ్ ఎంబ్రాయిడరీనండి. అంతా లతలు అల్లారు. అసలు అప్లిక్ వర్క్ అయితే ఒక రేంజ్లో కనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. మడత మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. అలా ప్రిపేర్ అయిన వాళ్ళే తీసుకోండి. మిర్చి రెడ్కి గంగా జమున బోర్డర్స్లో ఇవన్నీ అమ్మకు కడితే ఉంటాయి, ఒక రేంజ్లో ఉంటాయి. లోపల కాటన్ ప్లెయిన్ సారీస్, మంగళగిరి కాటన్స్ కానీ ఏమైనా పెట్టేసి అమ్మకు కట్టేసి కూడా అమ్మేసుకోవచ్చు. నేను నిజాలు చెప్పేస్తున్నా రాదమ్మా. ఒక రేంజ్లో కనిపించింది నాకు. బేసికల్గా అండి, నేను సారీస్ తెస్తున్నాను అంటే అయితే ఎవరైనా సరదాగా తీసుకుంటే తీసుకుంటారు, లేదంటే మన అమ్మవారికి కట్టుకోవచ్చు. వెళ్తే లేకపోతే లేదనేది. నాకు చెప్పాను కదా, కంచికామాక్షి అమ్మకి 4-5 చీరలు కట్టినప్పుడు పెద్ద బోర్డర్స్ అన్ని లైన్గా అన్ని కలర్స్ వస్తూ ఉంటాయి. మన అమ్ముల తల్లి చిన్న అమ్ముల తల్లి కదా, వాడికి ఇంత ఎక్కువ పెట్టడం, చీరలు కట్టడం అవ్వదు కదా. అందుకని ఇలా ఏరుతా అనమాట. ఎవరికైనా నచ్చితే తీసుకోండి.
చాలా అంటే చాలా బాగుంది. బేసికల్గా అండి ఇది కట్టుకోవడం రావాలండి. ముడిచేసుకుని ఇదంతా కలిపేసుకుని ఇలా పెట్టేసుకుంటే మాత్రం దీని అందం తెలీదు. పైన చక్కగా సింగిల్ లైన్ వేసుకుని కింద బోర్డర్ ఇలా పట్టుకుని ఇలా వేసుకుని ఆ కింద బోర్డరు పైన బోర్డరు రెండు వస్తే మన పళ్ళు బ్లౌజ్ లో అవి రెండు యూస్ చేసుకుంటూ డిజైన్ చేసుకుని కుట్టించుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ఇది ఇంత తక్కువ ప్రైస్ లో మనం ఒక రిచ్ లుక్ పార్టీలకు కట్టుకెళ్ళిపోవచ్చండి. అంత అందంగా ఉంది ఇది. మడతలు మారిపోతున్నాయి. మీకు చూపించాలంటే నేను కష్టపడుతున్నాను కదా, అందుకని. ఇది బ్లౌజ్ అంతా రిచ్ లుక్ ఇచ్చారండి. ఇది హెవీగానే ఇచ్చారు. దీన్ని మీరు ఇంకా రెడ్ బోట్ జస్ట్ చిన్న పైపింగ్ ఇస్తారు కదా, అలా రెడ్ కలర్ కలుపుకుని మధ్యలో రెడ్ కలుపు కుట్టించుకుంటే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇది పళ్ళు అండి. శారీ మొత్తం చూపించేస్తాను ఒక్కసారి. కదిలిపోయినాయి మడతలన్నీ. చాలా కష్టం అండి. అన్నింటికంటే కష్టమైనది ఏది అంటే ఫోటో పోజ్ ఇవ్వటము, రెండు చీరల మడతలు చీరల మడతలు పెట్టడం. అది లేట్గా అర్థమైంది నాకు. ఎప్పుడు బట్టలు మడతలు పెట్టలేదు కదా. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి, అన్నపూర్ణమ్మ గారి దగ్గర కంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అసలు రాధమ్మకి పని నేర్పలేదు? అది మీరు కాదు, మా ఆయన చేయాలి. అది కూడా అయిపోయిందండి. మీరు నేర్పలేదండి, మరి 25,000 మీరెందుకు నేర్పలేదు డాక్టర్ గారు అని అడిగింది మా అమ్మ. అయిపోయింది అక్కడికి. డాక్టర్ గారు ఇంకా మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఇది బ్రాసో లాగా వచ్చిందండి. కోటాలో డిఫరెంట్ వెరైటీ. మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది. ఇదంతా పళ్ళు చూస్తున్నది మీరు. పళ్ళు అంతా మిర్రర్ వర్క్ వచ్చింది. మొత్తం ఇదంతా డిజైన్ చేస్తారండి. మనం ఇంకేం కుట్టించుకోకర్లేదు, జస్ట్ ఫాల్ కుట్టించుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ కూడా కోటాలోనే బోర్డర్స్ లో ఇలా మిర్రర్ కుట్టేశారండి. చీరంతా మాత్రం మరి ఈ బ్రాసో లాగే కనిపిస్తుంది నాకు. దీన్ని ఏమంటారో, ప్యూర్ కోటా అండి. ఇంక అసలు డౌట్ లేదు. ఇలా వచ్చిందండి. ఇన్ని అద్దాలు కుట్టించుకోవాలంటే ఎంత ఖర్చు పెట్టాలో ఆలోచించండి అసలు. చూడండి మీరు, అదమ్మా పీకేసింది. బాగుంది కదా, చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే బిస్కెట్ కలరు, రెడ్ కలరు, మళ్ళీ మిర్రర్ వర్క్. మిర్రర్స్ కూడా ఒరిజినల్ మిర్రర్స్ కాకుండా రేకులు వేస్తున్నారు కదా, అందువల్ల మనకి వెయిట్ రాలేదు. సారీ చాలా నార్మల్ వెయిట్ లో ఉంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. సిల్వర్ గోల్డ్ కలరు ప్యూర్ కాటన్ అండి. ఇది గోల్డ్ కలర్ బోర్డర్స్ వచ్చింది. బాందిని ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ ఇచ్చారు. ఇంత చాలా చిన్నది ఇచ్చారు. ఇది మరి అవుతుందో లేదో. ఈ బోర్డర్స్ ఒకటి ఉపయోగపడతాయండి. చాలా చిన్నది ఇచ్చారు. ఇది ఐరన్ చేస్తే ఏమైనా పెద్దది అవుతుందేమో మరి. సారీ పెద్దదే అండి, పెద్దదే. లైనింగ్ వేసి కుట్టించుకోవాలి. ఈ బ్లౌజ్ ఇలా వచ్చింది. శారీ అంతా లెహరియాస్ లాగా వచ్చింది, అల్లలాగా వచ్చిందండి. డిజైన్ చూపిస్తాను. మిర్చి రెడ్, ఎల్లో, వైట్ కాంబినేషన్. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టాను. ఇదిగో చీర అంతా ఇలా వచ్చింది. ఇదిగో బ్లౌజ్. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా అమ్మ అన్ని రెడ్ కొనేస్తున్నాను కదా, సారీ ఏదో మాట్లాడేస్తాను. మాట్లాడేసి ఒక రేంజ్ లో ఉందన్నమాట ఈ చీర. అసలు పైన కింద సిమిలర్ బోర్డర్స్. సిల్క్ కోట అండి, ప్యూర్ సిల్క్ కోట. చూసారా, మస్టర్డ్ ఎల్లో అండి. చాలా అంటే చాలా, చాలా అంటే చాలా. ఇంత ప్లెయిన్ చీరలు ఇష్టపడి నాలాంటి వాళ్ళ కోసం ఈ చీర నేను కట్టుకున్నది. ఇది వరకు కట్టుకున్నాను కదా, సిల్క్ కాదు, ప్యూర్ జరీ కోట. దీనికి బెనారస్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను. ఊరికినే అక్కడ కనిపించింది వేసుకుని మేము ముందుకు వచ్చింది. మీరు రాదమ్మా, బాగున్నానో లేదో చెప్పండి. నాకు సీరియస్ గా చెప్పారు, మీరు బాగోపోతే తయారవ్వకపోతే బాగాలేదమ్మా అని 2-3. అందుకని ఇంకా తయారయ్యే వచ్చాను మేము ముందుకి. సో ఇదొక చీర. ఇంకా కొన్ని ఉన్నాయి, చూపించేస్తానండి. ఇక్కడ పెట్టి దాచిపెట్టానా. ఇది చూపించలేనివో తెలియలేదు నాకు, అందుకని మళ్ళీ ముందుకు తీసుకొచ్చాను. ఇదండి ప్యూర్ కాటన్ కోట అండి, ప్యూర్ కాటన్ కోట. ఇది మొత్తం అంతా రాయల్ బ్లూ. పళ్ళు ఏమో ఇలా వచ్చిందండి. బ్లౌజ్ ఏమో ఇదిగో. ఈ బ్లౌజ్కి అయితే ఇందాక అది కొంచెం పల్చగా ఉండి లైనింగ్ వేసి కుట్టించుకోవాలన్నాను కదా, ఇది కుట్టించేసుకోవచ్చు అంతే.
ఇంత తక్కువ ప్రైస్కి. దీని పళ్ళు బ్లౌజ్లో మళ్ళీ మనకి ఈ బాటిక్ ప్రింట్స్ డిజైన్ చేశారు, అదే ప్రింట్ చేశారు. ఒకవైపు హ్యాండ్స్ వచ్చేస్తుంది. చాలా బాగుంది ఇది. సో ప్యూర్ కాటన్ అన్నమాట. ఇది మంచి క్వాలిటీ అండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇక్కడ మంగళగిరి సారీస్ ఉంటే తీసుకొచ్చాను, ఇవి కూడా చూపిస్తాను. మంగళగిరి చీరలు రెడ్ అండి. ఇవి ఈ రెడ్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బోర్డర్స్ వచ్చి గోల్డ్ జరీ వచ్చింది. ఇవి చాలా బాగుంటున్నాయి. ఇవి నేను బాగా వాడుతున్నాను, చెప్పాను కదా చాలాసార్లు. మంగళగిరి కాటన్స్, కంచి కాటన్స్ నేను వాడతా. ఇది బ్లౌజ్ కూడా ఇందులోనే వస్తుంది. ఇది ఒక చీర, ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అందులోనే ఇంకొక చీర కలర్ ఇది ఒకటి వచ్చిందండి. ఇంకా ఉన్నాయి ఇక్కడ, నేను సరిగ్గా చూడట్లేదు. ఇది లావెండర్ కలర్కి సల్ఫర్ బ్లూ అంటారు కదా, సల్ఫర్ ఏం బ్లూ అనొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. గ్యాప్ బోర్డర్స్లో చెక్స్ ఇచ్చారండి. పైన సింగిల్ బోర్డర్ ఇచ్చి రంపం బోర్డర్స్ అంటారు, లేదంటే టెంపుల్ బోర్డర్స్ అనొచ్చు. ఇదంతా టెంపుల్ లాగా ఇచ్చి ఆ కింద కూడా అలా ఇచ్చి చెక్స్ వచ్చింది. చీర నేత కూడా ఒక రేంజ్ అండి. ఇది కొంచెం ప్రైసీగానే ఉంటాయి మరి, మంగళగిరి కదా. ఇది బ్లౌజ్ బోర్డర్స్ కలరు, పళ్ళు లైన్స్ వచ్చింది. మొత్తం తీసేసాను. ఇప్పుడు మడత పెట్టడానికి సినిమా కనిపిస్తుంది అనమాట. అదనమాట సంగతి. అది కథ, అది కథ వచ్చేసింది. ఇది మ్యాంగో ఎల్లో అండి. మ్యాంగో ఎల్లో జర్దోసి వర్క్. మ్యాంగో ఎల్లో అనొచ్చా, మస్టర్డ్ ఎల్లో అనొచ్చా? బాగా పండిపోయిన బంగినపల్లి మామిడి పండు కలర్కి గోల్డ్ జరీ బోర్డర్స్ ఇచ్చి ప్యూర్ కోటా అండి. ఇది హ్యాండ్లూమ్స్. ఇక్కడేమో ఒక సింగిల్ లైన్ లాగా పైన కింద ఇచ్చి అక్కడక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు. సో ఈ చీర ఎక్కువ ఓపెన్ చేయడానికి కూడా నాకు ఇష్టం అవట్లేదు. చాలా అపురూపంగా డెలికేట్గా ఉంది. స్టైలిష్గా కట్టుకోవడానికి పార్టీల్లో ఇష్టంగా కోటా చీరలు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారని తెప్పించాను. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది బ్లౌజ్ రన్నింగ్ లో కట్ చేసుకోవాలండి. ఇది ఒక చీర. ఇది మంగళగిరి డ్రెస్ అండి. ఈయన చుట్టూ పేర్చేసుకున్నాను చీరలు ఇవాళ. రోజు చూపిస్తున్నా కొత్త మీ రాధమ్మకి. ఇది టాప్ వస్తుందండి, ఇది చున్నీ వస్తుంది, ఇది బాటమ్ వస్తుంది. సో మంగళగిరి కాటన్ డ్రెస్ గోల్డ్ జరీతోటి చాలా నచ్చింది నాకు. కలర్ నేత వచ్చింది. ఇది చున్నీ ఇలా సైడ్స్ మనకి ఇలా డిజైన్ ఇచ్చారు, చెక్స్ ఇచ్చారు. చీర అంతా ఎక్కువైపోయింది, ఇంక మాట్లాడడం కూడా రాట్లేను మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటే మీ రాధమ్మ. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.